హరీష్ రావును ఒక విషయంలో మెచ్చుకోవాలి. సామాన్యులకి కూడా అందుబాటులో ఉండటం ఒక ఎత్తైతే, తాజాగా ఒక ఆడపిల్ల మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్‌లో సీటొచ్చిందట. ట్యూషన్ ఫీజుకి ప్రతి ఏటా రూ. 7,500,000 అది కూడా పీజీ వైద్య విద్యకి రూ. 7,500,000 మొత్తం కలిపితే 20,00,000 ఎడ్యుకేషన్ లోన్ కావాల్సింది. ఏడాదికి 7,500,000 కట్టాలి. అయితే బ్యాంక్ రుణం కోసం వెళ్తే ఏదైనా ఆస్తిని తనఖా పెడితే ఎడ్యుకేషన్ లోన్‌కి ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే లోన్ ఇస్తామన్నారు. ఈ విషయాన్ని అమ్మాయి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్తే ఏది అమ్మాయికి తండ్రి రామచంద్రం హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్తే సిద్దిపేటలో తన ఇంటినే బ్యాంకులో తనఖా పెట్టి 20,00,000 ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు హరీష్ రావు. హాస్టల్ ఫీజు కూడా రూ. 1,00,000 సహాయం అందజేసిన హరీష్ రావు విషయం. మమత మాది సిద్దిపేట. నాకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ లో మహబూబ్ నగర్ లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటి పైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయినా వాళ్ళ ఇంటి పైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్ కి 3 days టైం ఇచ్చారు. అందులో 3 days చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్ లో హాస్టల్ కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్ కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. ఒక మెడికల్ పీజీ సీట్ అంటే ఆషామాషి కాదు, పేద మధ్య తరగతికి అసాధ్యమైనటువంటిది. అలాంటిది సాధించినటువంటి అమ్మాయికి ఇప్పుడు క్లియర్గా వ్యవహారం వస్తుందంటే ఆ అమ్మాయికి ఇంతగా సాయం చేయడం, తన ఇంటినే తనఖా పెట్టి అన్నటువంటిది నిజంగా ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు చేయడు. ఖచ్చితంగా హరీష్ రావు అనే విషయంలో అభినందించాలి.